హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఐకియాకి వెళ్తున్నాము. అక్కడ ఏమేమి ఉంటాయి, ఎంత రేంజ్లో ఉంటాయి అవన్నీ మీకు కూడా చూపిస్తాం. ఇప్పుడు మేము బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మీద ఉన్నాము. పక్కన వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ కొండలు తవ్వేసే కట్టినట్టున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మేము ఐకియా దగ్గరికి వచ్చేసాం. ట్రాఫిక్ చూడండి ఎంత ఎక్కువ ఉందో. అక్కడ లైన్ చూసారా, వెహికల్స్ అన్నీ అవి లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాయి పార్కింగ్ కోసం. ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుందండి ఇక్కడ. మేమైతే క్యాబ్లో వెళ్ళాము, సో మా ఎంట్రీ వేరుగా ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ కోసం మాత్రమే ఎంట్రీ ఉంటుంది. మేము గేట్ నెంబర్ 4 నుంచి ఎంటర్ అయ్యాము. మేము వెళ్ళినప్పుడు పెద్ద ఎక్కువ రష్ లేదండి. మామూలుగా అయితే క్యూలో కూడా నించోవాలి, ఓన్లీ పార్కింగ్ దగ్గరే కాదు. ఇది ఎంట్రీ సెక్షన్. ఇక్కడ కిడ్స్కి సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ సాఫ్ట్ టాయ్స్. You take a paper and start making me. Every step is major. Try to be focusing, and of course ఇవి క్యాండిల్ హోల్డర్స్ అండ్ క్యాండిల్స్ అండి. ఇవి ఈచ్ వన్ 39 రూపీస్ ఉన్నాయి. ఇది లివింగ్ రూమ్ సెక్షన్. ఇక్కడ ప్రతిదానికి సెక్షన్స్ ఉంటాయి. మనం లివింగ్ రూమ్ ఎలా అరేంజ్ చేసుకోవాలో అలా ఐడియాస్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ డైనింగ్, కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్ అన్ని సెక్షన్స్ ఉంటాయి.
You take a paper and start making me. Every step is major. Try to be focusing, and of course it hurts every fault you make, but I know for what it's for my own sake. I'm a paper plane, wind is throwing me across the sky. Thanks to you, at least I can fly. I'm a paper plane. This is what you've done to me, but thanks to you, turbulence doesn't scare me anymore. All ups and downs, they are all my wind waves. I am flying through the sky and don't care about the haze. Oh, I'm honestly not tired of my pretty flight, and it's sad and I know. ఇవన్నీ టీవీ యూనిట్స్. ఇక్కడ మనకి రెడీమేడ్గా దొరుకుతాయి. మనం ఇంట్లో అయితే వుడ్ వర్క్ చేయించుకుంటాం కదా, అలా కాకుండా ఇవి తీసుకెళ్ళేసి డైరెక్ట్గా ఫిట్ చేయించుకోవడమే. ఇంకా ఇది వార్డ్రోబ్ సెక్షన్ అండి. మనము డైరెక్ట్గా ఇంట్లో ఫిట్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా స్టోరేజ్ సరిపోవట్లేదు ఇంట్లో, క్లాత్స్ ఇలాంటివన్నీ, సో ఇది తీసుకెళ్ళేసి పెట్టుకోవచ్చు.
ఇక్కడ కిడ్స్కి సంబంధించిన బెడ్లన్నీ ఉంటాయి. ఇక్కడ బెడ్ సపరేట్ కాస్ట్ ఉంటుంది, కాట్ సపరేట్ కాస్ట్ ఉంటుంది, పిల్లో సపరేట్ కాస్ట్ ఉంటుంది, అండ్ పిల్లో కవర్ కూడా సపరేట్ కాస్ట్ ఉంటుంది. ప్రతి దానికి సపరేట్గా ఉంటుంది. ఐకియాలో మనకి ప్రతిదానికి ఎలా డెకర్ చేసుకోవాలో ఐడియాస్ ఉంటాయి. వీటిని చూసి మనం కూడా అలాగే చేసుకోవచ్చు. లైక్ బెడ్రూమ్ రెడీ చేసుకోవడం ఎలాగా, డైనింగ్ని ఎలా ఉంచుకోవాలి, కిచెన్ని, ప్రతిదానికి ఉంటాయి మోడల్స్ ఇక్కడ.
ఇప్పుడు మనం కిడ్స్ సెక్షన్లోకి ఎంటర్ అయిపోయాం. చూసారా బెడ్స్ ఎంత చిన్నగా ఎంత బాగుందో. మా సిటీకి అయితే బోల్డ్ నచ్చేసాయి ఇవన్నీ. పిల్లల్ని తీసుకొస్తే మాత్రం ఏం తీసుకోకుండా బయటకు అస్సలు రారు. మళ్ళీ అలాగే ఎంజాయ్ కూడా చేస్తారు. చాలా బాగుంటుంది కిడ్స్ సెక్షను. నాకు కూడా చాలా నచ్చింది. ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేస్తున్నా అండి. ఇప్పటికే మేము వచ్చి 3 అవర్స్ అయిపోయింది. బాగా ఆకలేస్తుంది. సో ఫస్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వీడియోని పార్ట్ 2గా పోస్ట్ చేస్తాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్.